అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏంటంటే మా లక్ష్మీ శారీస్ యారను పట్టు జరి ఇవన్నీ అసలు ఎట్లా తయారు చేస్తాము ఏంటి అనేది మా వర్క్ షాప్లో ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇదిగోమ్మా ఈ మొత్తం మాది ఇట్లా ఉంటుంది. ఇది మీకు మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ప్రెస్ అంటాము దీన్ని. ఇదేంటంటే మా తాతల నుంచి కూడా ఉంది. చీరలు తయారైనాక మడత పెట్టినాక దీంట్లో ప్రెస్ చేసి పెడతాము. తర్వాత వచ్చేపాటికి ఇదంతా కూడా 180 కౌంట్ యారను ముందే డై చేసేసుకొని ఇట్లా పెట్టేసుకుంటాము. ఇవన్నీ ఏంటంటే మేడం ఇదిగో చేసే బోటాలు కూడా మేము ముందే నేర్పించేసుకొని హ్యాండ్లూమ్ ప్యాంటే ఇటు మా లక్ష్మీ శారీస్ ప్రత్యేకత డ్రెస్సులకి. అట్లాగే శారీస్ వచ్చేప్పటికి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఒక్కొక్కటి 5-6 చీరలు అట్లా నేర్పించేసుకొని స్టాక్ రూమ్లో ఎప్పుడు పెట్టుకుంటాము. అయిపోయినట్టు మా షోరూంలో పెట్టేసుకుంటా ఉంటాము. ఇదంతా మేము ముందు వ్యూవర్స్ నుంచి రాగానే మొత్తం ప్రిపరేషన్ అంటే ఇక్కడ ఇట్లాగే చేస్తుంటాము. ఇది చూడండి, అసలు ఇంత పట్టు ఇంత రంగులు అసలు ఎవ్వరు కూడా వేపలేరు మేడం. ఎందుకంటే మేము కలర్స్ ఎక్కువ కాటాకి ఎక్కువ పట్టుకుంటాము, ఎక్కువ వేపిస్తుంటాము. ఇన్ని కలర్ కాంబినేషన్లు ఇంత మొత్తం బల్క్లో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇన్ని కలర్స్ కూడా ఎవరు కూడా చేయరు. కొన్ని కలర్సే ఒక 5-6 కలర్స్నే అటు ఇటు మిక్స్ చేస్తుంటారు. మేము అన్నట్టుగా అట్లా కాదు. ప్రతిదీ కూడా ఎన్ని రంగులు ఉన్నాయి అన్ని రంగులు చేపెట్టేది ఎప్పుడు కూడా లక్ష్మీ శారీస్ ముందు ఉంటుంది. ప్రొసీజర్ అంతా ఇట్లా జరిగిద్ది మేడం. ఇదంతా తయారైనాక చీర మన చేతికి వచ్చింది. ఆ చేతికి వచ్చిన చీరని మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడంలో మాకుండే తృప్తి చాలా ఆనందంగా ఉంటుంది మేడం.